చెప్ప పట్టుకుంటూ వచ్చేవేంటి? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏంటా కన్నీళ్ళు? నాకోసమే. ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? వెరోనా. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? పాస్పోర్ట్ వద్దా? నాకు ఒక విషయం బాగా అర్థమైందిరా. నాకు నా పాస్పోర్ట్ ఎంత అవసరమో దానికన్నా 100% నేను నీకు అవసరం. నేను వెళ్తే చచ్చినట్టు నా వెనకాలొస్తావు రా. సమంత, సమంత, పాస్పోర్ట్స్ రూమ్ లో ఉన్నాయి. తీసుకో. పోనీ ఏ హోటల్లో దిగుతో చెప్పు. వెతుక్కో. సమంత, హలో. ఒప్పేసుకోండి. ఎవరండి మీరు? నేనండి చిట్టు మేనమావనండి. ఆడ మా ఆయనండి. మావాడు పడక పడక మీ మీద మూజు పడ్డాడండి. ఒప్పేసుకోండి. ఏంటండి? అండి మీ ఇద్దరు వైజాగ్ వచ్చేయండి. మీ ఇద్దరికి పెద్ద రూమ్ ఇస్తామండి. మీరు కాపురం చేసుకుంటుంటే మేము చూస్తుంటామండి. వచ్చేయండి. ఓడితో చేసేసుకుంటారు సార్ కాపురం. మీరందరూ చేసేసుకోండి. అండి అలా అనకండి, నా మాటేనండి. బేగు వచ్చేయండి. వైజాగ్ లో ఉన్న ఇసుకంతా తొక్కేద్దరు గాని. అండి మీకు విషయం తెలుసండి, మీరు వైజాగ్ వచ్చారనుకోండి, చేపలు పులుసు ఎడతాం, నాటుకోడి కోడి ఎడతాం, కొత్తిమీర కాడెడతామండి. కొత్తిమీర కాడేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలో మా వాడు చెప్తాడు. ఆడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి. అండి వచ్చేయండి, బేగ వచ్చేయండి. ఏండే రండే. మమ్మీ హిందూస్ కి తిరుపతి ఎలాగో, ముస్లిమ్స్ కి మెక్కా ఎలాగో, క్రిస్టియన్స్ కి వాటికన్ ఎలాగో, ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ వెరోనా అలాగే. అమర్ ప్రేమికులు రోమియో అండ్ జూలియట్
పుట్టింది ఇక్కడే. ప్రపంచంలోని ప్రేమికులందరూ ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తుంటారు. రోజు ఎన్నో వేల మంది లవర్స్ ఇక్కడికి వస్తుంటారు. ఇదే బాల్కనీలో జూలియట్ రోమియో కోసం ఎదురు చూసేదంట. ఇద్దరు ఇక్కడే కలుసుకునేవారంట. వాళ్ళ ప్రేమను ఉత్తరాలుగా రాసి రోజు కొన్ని వేల లక్షల ఉత్తరాలు ఇక్కడ పిన్ చేయబడుతూ ఉంటాయి. కలకాలం కలుసుండాలని ఇక్కడ ఎంతో మంది లవర్స్ లవ్ లాక్స్ వేసుకుంటారు. ఇదే జూలియట్ విగ్రహం. వాళ్ళ ప్రేమ సక్సెస్ కావాలని ఇక్కడ జూలియట్ రైట్ డ్రెస్ పట్టుకొని కోరుకుంటారు. ఇప్పుడు నేను కూడా. అయితే నాకు తెలిసే నువ్వు ఇక్కడికి వస్తావని. తప్పగా ఐకు అంటే లవ్ యూనే. ఎక్కడున్నావు? రూమ్కి వెళ్తున్నా. వాడెక్కడున్నాడు? వెనకాల వస్తున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా డైరెక్ట్ గా రూమ్ కు వెళ్ళు. యాక్చువల్లీ నేను ఎప్పుడు వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది రాకేష్? వెళ్తున్నావా లేదా? ఏంటి నువ్వు వాన్ సపోర్ట్ చేస్తున్నావు? నేను కొట్టించమని చెప్పానా నీకు? ముందాడి కాలు ఇరిగిందా లేదా చెప్పు. లేదు. చెయ్యి. అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు.